దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ వచనం మనం చూస్తే ఆయన్ని గూర్చి పాడుడి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయండి. చక్కని మాటలు. ఒకటి, దేవుడు మనకు చేసిన కార్యాలను అనేక మందికి తెలియజేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి. రెండవ విషయం ఏంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు. మా జీవితంలో చాలా కార్యాలు చేశారు, మీకు తెలుసు. మీ జీవితాల్లో చాలా కార్యాలు చేశారు దేవుడు. ఆ కార్యాలను ఏం చేయాలంటే సంభాషణ చేయండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూర్చుంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటారు దేవుడు. నా నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడ ఉంటానల్లా దేవుడు. ఆయన నామాన్ని సంభాషణ చేయాలి, ఆయన నామాన్ని చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. అప్పుడు నీ మధ్యలో ఉంటాడు దేవుడు. ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న వ్యక్తులతో దేవుడు ఎందుకున్నారంటే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. మరియ దగ్గరికి ఎందుకు దేవుడు వెళ్ళారంటే యేసయ్య గురించి ఏడుస్తుంది అక్కడి నుంచి కదలకుండా. మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు తర్వాత చూద్దాం అనుకున్నారు. ఒకవేళ మీలో గనక మనం తర్వాత చూద్దాం అనుకుంటే మీకు తర్వాతే దేవుడు కనబడతాడు. పర్వాలేదులే, ఏముందలే, ఆఖరిని చూద్దాంలే అనుకుంటే ఆఖరినే నీ వంతు వస్తుంది. అప్పటికి రోజులు ఎలా ఉంటాయో, సమయం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అసలు మనం ఉంటామో తెలియదు. సమయము ఉండగానే సద్వినియోగం చేసుకోండి. నీ దేవుడు నీకు సమీపముగా ఉండగానే ఆయన నామాన్ని స్తుతించి మహిమపరచండి, ఆయన్ని తెలుసుకోండి, ఆయన్ని ఘనపరచండి. దేవుని మాట ఇది. దేవుడు ఏదైనా చెప్పారంటే ఒట్టినే ఎందుకు చెప్తారండి? దానివల్ల ఏమో కార్యాలు మనకు జరగబోతున్నాయి, జరుగుతాయి. ఖచ్చితంగా ఆయన మాటను ఎవరైతే పాటిస్తారో విలువైన స్థితిని దేవుడు వారికి అనుగ్రహించి తీరుతారు. దేవునికి స్తోత్రం.